తదుపరి ప్రశ్న మరొక విద్యార్థి అడగటానికి సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం గురువు గారు. నా పేరు నాగదుర్గారాణి. నేను KSRZP గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మంచి అలవాట్లు అనేవి మనం ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తారా గురువుగారు? చాలా సంతోషం అమ్మా. నువ్వు స్పష్టమైనటువంటి రీతిలో చక్కగా నువ్వు పరిచయం చేసుకుని ప్రశ్న వేశావు. మంచి అలవాట్లు అన్నవి నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, సమాజానికి, దేశానికి కూడా ఉపయోగపడతాయి. మన దేశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది దేశం మొత్తం మీద. అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే, అన్నం తినేటప్పుడు, పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం. 2, చాలా కాలం నిలవ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం. అట్లా కాకుండా మనం తిన్నది మనలోకి వెళ్ళి మన శరీరాన్ని నిర్మాణం చేస్తుంది అని దాని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇది బాగుండకపోతే నువ్వేం చేయలేవు. దీనితో వ్యాయామం చేయడం, తినేటప్పుడు చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయడం శుభ్రంగా, నీ మేజోళ్ళు నువ్వే ఉతుక్కోవడం అలవాటు చేసుకున్నావు అనుకో, నీకు వేళ్ళకి వ్యాయామం ఉంటుంది. 2, మాసిపోతే ఎంత కష్టమో మీ అమ్మగారికి అవి ఉతకడం నీకు అర్థం అవుతుంది. రాజగోపాలాచారి గారు ఇంకా చనిపోవడానికి నెలలాళ్ల ముందు వరకు తన జేబు రుమాలు తాను ఉతుక్కునేవారు. ఎందుకంటే చేతులకు పట్టు ఉంటుందని. నీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఇటువంటివి నేర్చుకున్నావనుకో, అవి మంచి అలవాట్లు. దానివల్ల నీకే కాదు, నీకు జ్వరం వచ్చిందనుకో, అమ్మ దేవుడి దయవల్ల నీకు రాకూడదు, కానీ వచ్చిందనుకో, వస్తే మీ నాన్నగారు సెలవు పెట్టి నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీ అమ్మగారు పనులన్నీ మానుకుని నీ దగ్గర కూర్చోవాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకే కాదు, సమాజానికి, ప్రభుత్వానికి, వైద్యశాలకి, అందరికీ ఉపకారం చేసిన దానివి అవుతావు. నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు, వ్యాయామం చేస్తే చాలు, కాసేపు పరిగెడితే చాలు, అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరిస్తే చాలు, 2 గంటలు మాట్లాడినా, భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు ప్రసంగాలు చేయవలసి వచ్చినా, సమావేశాలు నిర్వహించవలసి వచ్చినా గుక్కెడి నీళ్లు తాగకుండా నిర్వహిస్తావు. ఆ శక్తి నీ కండరాలకు వస్తుంది. అటువంటివి నేర్చుకో. ఇక నువ్వు జీవితంలో శాంతి పొందడానికి ఎప్పుడూ కష్టమే పడితే, మాకు ఎప్పుడూ చదువు ఎప్పుడూ కష్టమే అంటే మరి మాకు సంతోషం ఎప్పుడండి అంటావేమో. మంచి హాబీస్ నేర్చుకో. మంచి హాబీస్ అంటే అవి చదువులో అంతర్భాగం కాదు, కానీ దాని ద్వారా నువ్వు శాంతిని పొందవచ్చు. ఒక్కొక్కసారి నీ హాబీ నువ్వు చదువుకున్న దానికన్నా గుర్తింపు ఎక్కువిస్తుంది. శ్రీపాద పినాకపాణి గారిని కర్నూలులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు. శ్రీపాద పినాకపాణి గారు మంచం మీద ఆఖరి రోజుల్లో పడుకుని ఉండగా నేదునూరి కృష్ణమూర్తి గారు, విజయవాడలో మల్లాది బ్రదర్సు, వీళ్ళందరూ వెళ్ళి చుట్టూ చేరి కర్ణాటక సంగీతం పాడారు. ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్, కానీ కర్ణాటక సంగీతానికి అంత పెద్ద పేరు తెచ్చారు. ఇవాళ శ్రీపాద పినాకపాణి గారు అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఒక డాక్టరు హాబీ సంగీతం నేర్చుకుని అంత గొప్పవారయ్యారు. నువ్వు చక్కగా 4 కీర్తనలు పాడడం నేర్చుకున్నావు అనుకో, నీకు ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు నువ్వే ఓ కీర్తన పాడుకుంటే ఎంత సంతోషిస్తావు. మా ఊరంటే కాకినాడ, అక్కడ డాక్టర్ జగదీశ్వరి గారు ఉన్నారు. ఆవిడ పురుళ్ళు పోయడంలో నిష్ణాతురాలు, అన్ని ఆపరేషన్లు చేసేవారు. ఆవిడ ఆపరేషన్కి మధ్యలో రిలాక్స్ అవ్వలసి వస్తే తంబూరా పట్టుకుని వాయిస్తూ కీర్తన పాడుకుంటారు, పాడుకుని వైద్యం చేస్తారు. ఇప్పటికీ మహాప్రఖ్యాతి ఆవిడ, మహావృద్ధురాలైపోయారు. ట్రిప్లెట్స్కి, ట్విన్స్కి దాని మీద మెడికల్ కాలేజెస్లో ప్రసంగాలు చేస్తారు. అది నీకు సొలేస్ ఇస్తుంది, నీకు రిలీఫ్ ఇస్తుంది. యూ బికమ్ ఏ రివర్సబుల్ టర్బైన్. ఎంత అలసట నీకు తెలియకుండా పోతుంది. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్లో వీణ వాయించేవారు, నీకు తెలుసా? ఆయన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికీ. ఆ వీణ వాయించడంలో రిలాక్స్ అవుతారు. నాకు కలాం గారు అంటే చాలా ఇష్టం, లింకన్ గారు అంటే చాలా ఇష్టం, విన్స్టన్ చర్చిల్ అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది చాగంటి కోటేశ్వరరావు అంటే ఛాందసుడు అనుకుంటారు. కాదు, కోటేశ్వరరావుకి ఇంకో కోణం ఉందని తెలియదు. కాబట్టి ఓ టెన్నిస్ ఆడు, కాసేపు పరిగెత్తు, కాసేపు ఖోఖో ఆడు,
బొమ్మలు గీయడం నేర్చుకో. నీలో ఉన్న ఇన్స్టింక్ట్ నీకు తెలుస్తుంది. నీకు ఏది ఇష్టమని అనిపిస్తోందో అది చేయడం ప్రారంభం చెయ్యి. నువ్వు విశ్రాంతి పొందుతావు, పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. ఓ భాగవతం చదువు, ఓ రామాయణం చదువు, వాటి గురించి మంచి మంచి పుస్తకాలు చదువు, వాటి గురించి పిల్లలతో మాట్లాడు. అట్లాంటి హాబీస్ ఇన్కల్కేట్ చేసుకో. నీకు ఉపయోగం, నీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేయడం నేర్చుకుంటారు. ఏమ్మా? శుభం భూయాలు. ధన్యవాదాలు సార్. టీచర్ నిజంగా ఈ పిల్లలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు కేవలం ఆ జవాబులు వాళ్ళకి మాత్రమే కాదు, మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని, ఆలోచనను కలిగిస్తున్నందుకు పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను.